క్రైస్తవ మన ప్రభు మన రక్షకుడు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామమున ఈ రోజున దేవుని యొక్క పరిశుద్ధ వాక్య ధ్యానములకు ప్రతి ఒక్కరికి మన ప్రభు పేరట క్రైస్తవ శ్రేష్టమైనటువంటి దేవుని యొక్క జీవ మార్గాన్ని కలిగిన మన జీవితాల్లో మన యొక్క అడుగు జాడల్లో దేవుని యొక్క కృప అనగా మనము ఏ పరిస్థితిలో ఉన్నా సరే, ఏ స్థితిలో మనము జీవించుచున్నా సరే, మనకు ఆయన అండగా ఉంటాడు. జీవము కలిగినటువంటి దేవుడు అయ్యుండి మన జీవితాల్లో మనము అడగక మునిపే సమస్తాన్ని తెలుసుకునేటువంటి దేవుడు మనకి తోడయ్యుండి మనల్ని ఏ మాత్రం కూడా పరిస్థితుల మధ్యలో ఒంటరిగా విడిచిపెట్టకుండా తగినటువంటి పారి కూడా ఉంటుంది చూడండి, అంత ఎత్తున్నది అని చెప్తారు కదా, అటువంటి లెక్కకు వచ్చేటువంటి గోడలు కాదు, లెక్కకు రానటువంటి గొప్ప ప్రాకారంగా ఆయన మనకుంటాడు. ఆమె మనం అక్కడక్కడ వింటా ఉంటాం, ఇన్ని ఫీట్లు ఇంత ఎత్తు అని చెప్పాను. ఆయన మనకు లెక్కకు రానటువంటి ఒక గొప్ప ప్రాకారంగా ఉంటాడు, గొప్పగా తోడై ఉంటాడు. కీర్తనకారు దావీదు జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు చూసిండు కదా. ఏమంటాడో చూడండి, 2 సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 3వ వచనం. నా దుర్గము, నేను ఆయనను ఆశ్రయించుదును, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయ స్థానము, ఆయనే నాకు రక్షకుడు, బలాత్కారుల నుండి నన్ను రక్షించువాడవు నీవే. ఎన్నెన్ని చెప్తా ఉన్నాడు. జీవితంలో తినటానికి తిండి లేకపోయినా సరే, జీవితానికి అర్థం లేకపోయినా సరే, జీవితానికి కలిమి అనేది లేకపోయినా సరే, జీవితానికి వీరు మనకి తోడుగా ఉంటారా, వీరి దగ్గర మనకి ఇంత రక్షణ ఉంటుందా అనేటువంటి పరిస్థితులు ఎన్నొచ్చినా సరే, జీవితానికి ఇన్ని భయంకరమైన పరిస్థితులు ఎదురుపడతా ఉన్నాయి. ఇప్పుడు వరకు చెప్పుకున్నాం కదా, జీవితానికి అని ఇన్ని ఒడిదుడుకుల మధ్యలో దావీదు యొక్క మాట ఒకటే మాట, ఆయన నా రక్షణ దుర్గం, నా ఉన్నతమైన దేవుడు, నా రక్షణకు కారణభూతుడు. మరి ఏమి జీవితంలో చూడకుండానే ఊహలో విహరించుకుంటా ఆ పెన్ను తీసుకొని తల కొట్టుకుంటా రాసింటాడా? అట్లాగా రాసింటాడా? జీవితంలో ఎదురయ్యేటువంటి కష్ట సుఖాల నుంచి ఆయన యొక్క సహకారమును ఎంతగా పొందుకొని ఉంటే ఈ మాట చెప్తాడు. మీకు ఒక మాట చెప్పాలి. ఈ యూట్యూబ్లో, ఇక్కడ సోషల్ మీడియాలో కొన్ని దేవుని ఆత్మ చేత ప్రభావితమయ్యి కష్టంలో, బాధలో, అలాగే సంతోషంలో ఆయన ఆత్మ చేత బాధపడిన సందర్భంలో, మరి బాధ వచ్చినప్పుడు ఆయన ఆత్మ చెప్తుంది కదా, నువ్వు ఎట్లా ఉండు అని. ఆయన చెప్పినటువంటి మాట ఏదైతే ఉంటుందో అది సోషల్ మీడియాలో పెట్టి కింద షిలోహ్ మినిస్ట్రీస్ అని రాసి ఉంటుంది. అవన్నీ కూడా అనుభవంలో నుంచి వచ్చాయి. ఏదో మనకి తోచింది రాసి పెన్ను తీసుకొని తల కొట్టుకొని తోచింది రాసి అందరూ లైక్లు కొడతా ఉంటే ఇట్లా ఉప్పొంగిపోయి మంచిది, ఈరోజు బాగా నిద్రపోవచ్చు, ఇట్లాగా ఆలోచన చేసి రాసి కాదు, అనుభవంలో నుంచి వచ్చిన. ఎంత కష్టానికి దిగజారిపోతే, ఎంత బాధకి లోనైతే ఆయన తోడయ్యింది. ఆయన ఇదిగో ఈ వాక్యం చెప్తే దానిని అక్కడ పెట్టిన దావీదు చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తా ఉన్నాడు అంటే, ఆయన నాకు బలమైనటువంటి ప్రాకారంగా ఉంటాడు. ఎందుకంటే ఈ బలాత్కారులు నా జీవితానికి ఎంత
శ్రమ అనేది, కష్టం అనేది తెచ్చిపెట్టిన వీళ్ళ యొక్క చేతిలో నుంచి యెహోవా దేవుడు ఏం చేస్తాడంటే రక్షిస్తాడు. ఆయన మనల్ని కాపాడుతాడు. మన దేవుడు మనల్ని రక్షించడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉంటాడు. వదిలిపెట్టడు ఆయన. దావీదు వలె. సహోదరులారా, సిస్టర్స్‌కి వాక్యము సెలవిస్తా ఉన్నది. దావీదు వలె ప్రభువుని హత్తుకొని ఉండాలి. మన దేవుడిని మనం హత్తుకొని ఉండాలి. ఎందుకంటే ఒకానొక సందర్భంలో ఒక 50 సంవత్సరాల కిందట మనం ఆలోచన చేస్తే అప్పుడు పరిస్థితిలో భవిష్యత్తులో మనం ఇదా ఇదా అని చెప్పనని ఎన్నెన్నో కోరికలు, ఆశలు ఉండేవి ఒక 50 సంవత్సరాల కిందట. ఎందుకంటే అప్పుడు లోకం అంతా ప్రశాంతంగా, నెమ్మదిగా ఉంటా ఉంది. అప్పుడు ఆ సమయానికి అవి సరిపోయాయి. ఇప్పుడు పరిస్థితులు భయంకరంగా మారిపోయాయి. భయంకరంగా ఎంత భయంకరం అంటే కనీసం 20 సంవత్సరాలు లేనటువంటి 18 ఏళ్ళు, 15 సంవత్సరాలు, 10 ఏళ్ళు చిన్న పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. వారి జీవితం అనేది మొదలైతా ఉంది. అప్పుడు జీవితం అనేది మొదలయ్యేటువంటి సమయంలోనే తెంపేసుకుంటా ఉన్నారు. భయంకరమైన పరిస్థితుల్లో మనం జీవిస్తూ ఉన్నాం. ఈ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మన ప్రభువుని మనం హత్తుకొని ఉండాలి. దేవుణ్ణి పట్టుకుంటే ఒకసారి పట్టుకుంటే మన ఎముకలన్నా ఇరిగిపోవాలి, కానీ ఆయన్ను మనం వదిలిపెట్టద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక. శరీరంలో ఎముకలైనా సరే ఇరిగిపోవాలి, కానీ ఆయనను హత్తుకోవటం ఎట్లా ఉండాలంటే ఇక పట్టుకుంటే అట్లాగనే భూమిలో కలిసిపోవాలి. ఇట్లాగా చేతులు వెనక పెట్టుకొని తప్పించుకున్నట్టు ఆ దేవుడు గట్టిగా పట్టుకోలేక చేయి జారిపోయింది. ఇటువంటి మాటలు రానియొద్దు. మన జీవితంలో ఎప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. బలాత్కారుల నుంచి, ఈ లోకంలో ఎదురయ్యేటువంటి మనుషుల్ని మింగేసేటువంటి పరిస్థితుల నుంచి ఆయన మనల్ని రక్షిస్తాడు. నా ఉన్నతమైనటువంటి దేవుడు, ఆయనే నా రక్షకుడు. ఆ రక్షకుడు ఈ రోజున మనకి ఏమన్నా వాగ్దానం చేస్తా ఉన్నాడంటే, యెషయా గ్రంథము 41:17 ఇశ్రాయేలు దేవుడనైన నేను వారిని విడనాడను. మనల్ని దేవుడు మనం గట్టిగా పట్టుకున్నగా దేవుణ్ణి, ఇటువంటి హృదయం కలిగినటువంటి వారిని ఎన్నడూ విడిచిపెట్టడు. దేవుడు ఎన్నడూ కూడా వదిలిపెట్టాడు. ఆయన ఎన్నడన్నా, ఎప్పుడన్నా, ఎవరితోటన్నా చెప్పిన సందర్భం ఉన్నదంటే హత్తుకోవాల్సినటువంటి ఒక మనుషుడు ఆయనను చూసి, ఆయనని తెలిసి, ఆయనకి ఇది ఇష్టం లేదు అని ఆ విషయం ఎరిగి కూడా ఆయనను హత్తుకోకుండా చేతులు వెనక్కి తీసుకున్నారు. అటువంటి సందర్భంలో దేవుడు వారిని చూడకుండా, వారి యొక్క మాట వినకుండా వారిని తృణీకరించినట్లు మనకి కనపడుతుంది. ఇంకా మిగిలిన సందర్భాలన్నిటిలో కూడా దేవుడు వారిని విడిచిపెట్టను, వారిని వదిలిపెట్టను. వారిని రక్షించటానికి నేను ఎల్లకాలము, ఎల్లవేళలా, సదాకాలము వారితోటే ఉంటా అని దేవుడు ప్రమాణం చేసి చెప్తా ఉన్నాడు. ఆయన నోట నుంచి వచ్చినటువంటి ప్రతి మాట కూడా వాగ్దానమే. ఆయన ప్రమాణం చేస్తేనే ప్రమాణమా? ఆయన నోట నుంచి వచ్చినటువంటి ప్రతి మాట కూడా వాగ్దానం. అది నెరవేరబోయేటువంటిది. దేవుని యొక్క సత్యవాక్యము మన జీవితాల్లో మనకి నెమ్మదిని, అలాగనే అభివృద్ధిని తీసుకొచ్చి పెడతాడు. ఆ దేవుడు మనకు ఒక మాట ఇస్తే ఎన్నడూ కూడా మర్చిపోడు. మనం ఏం చేయాలంటే, దావీదుకు ఎదురైనటువంటి ప్రతి పరిస్థితిలో కూడా, అది ఏ స్థితి అయినా సరే కావచ్చు, మనకు ఎదురయ్యేటువంటి ప్రతి పరిస్థితిలో కూడా ఆ దైవజనుడిని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యొక్క పరిశుద్ధుడిని ఎంతగా మనిషి
ఆ, లోకంలో చిక్కి శల్యమైపోతే, అంటే ఈ పరిస్థితులకి తాళలేక, ఈ బలాత్కారుల యొక్క బలానికి తట్టుకోలేక దేవుని సన్నిధిలో ఆయన యొక్క విశ్వాసాన్ని, దేవునిని ఆయన హత్తుకున్నాడు కదా. ఎంతగా హత్తుకున్నాడో, హృదయంలో ఎంతగా దేవుని మీద విశ్వాసం ఉందో ఆ విశ్వాసాన్ని అంతటిని కూడా వెల్లడి చేస్తా ఉన్నాడు. ఆయన నేను విడిచిపెట్టను, ఆయన నేను వదిలిపెట్టను. దేవునికి మహిమ కలుగును గాక. మన దేవుడు ఎన్నటికీ మనల్ని విడిచిపెట్టే దేవుడు అయితే కాదు, విడిచిపెట్టే దేవుడు కాదు. ధైర్యంగా, గుండె ధైర్యం అంటారు చూడండి, ఆ హృదయంలో ధైర్యాన్ని నింపుకొని మన ప్రభువుని వెంబడిద్దాం, మన ప్రభువుని హత్తుకోనుందాం. ఆయన మనల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. చెయ్యి విడిచిపెట్టి సేవ లేనటువంటి స్థితుల్లో, రక్షించలేనటువంటి పరిస్థితిలో ఉండి, నాకు చేత కాదు, నా వల్ల కాదు, మీ పాటలు మీరు పాడండి, మీ పాటలు మీరు పాడండి అని చెప్పేటువంటి దేవుడు అసలే కాదు. మీకు చేత కాదా, అయితే ఆయనను ఆశ్రయించండి. విడిచిపెట్టడు ఆయన. మిమ్మల్ని విడిచిపెట్టడు, మీకు ఎదురుగా నిలబడ్డ వారిని అంతకన్నా వదిలిపెట్టడు. దేవునికి స్తోత్రం. మాట ఇచ్చి నెరవేర్చి పరిశుద్ధునికి మహిమ కలుగును గాక. ఆ పరిశుద్ధుడు నిరంతరము మనకి తోడయ్యుండి తన సన్మార్గంలో మనలను స్థిరపరచును గాక. అలాగా ప్రార్థించుకుందాం. మహోన్నతుడు వైద్యుండి భూమి ఆకాశంలో కలగజేసిన అద్వితీయ దేవ, ఈ ఉదయకాలం ముందు మీ సన్నిధిని ప్రార్థిస్తూ ఉండగా, అయ్యా, ఈ జీవమయ్యున్నటువంటి వాక్యము చేత నీ ప్రజలు తండ్రి అభిషేకింపబడి, ఈ అభిషేకించబడినటువంటి వాక్యములు తండ్రి జీవితంలో ఒక మార్గముగా, ఒక వెలుగు వలె చేసుకొని ఎందరైతే నడుచుచూ ఉన్నారో అటు సహోదరులను, అటు సిస్టర్స్ అందరినీ కూడా దర్శించి వారికి తండ్రి ఈ పరలోకపు సహాయంలో సమృద్ధిగా ధారాళముగా అనుగ్రహించమని, దావీదు వలె తండ్రి హృదయముతో, అయ్యా ఇదిగో తండ్రి మీ సన్నిధిలో మిమ్మల్ని హత్తుకొని మిమ్మల్ని వెంబడించులాగున ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకము చేసుకోనమని, మీ కృపలో తండ్రి నిలబెట్టమని, సమస్త మహిమను మీకు ఆపాదించి పరలోక తండ్రి ఈ ప్రార్థన జ్ఞాపకము చేసుకొని ఆశీర్వాదకరముగా పరిచర్యకి మార్చమని, సమస్త ఘనతను మీకు చెల్లించి రక్షణకర్తమైన మీకు తండ్రి నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. సర్వోన్నతుడయ్యున్న మన ప్రభు కృప నిత్యము మనకు తోడయ్యుండును గాక. ఆమేన్, ఆమేన్.